వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అందరూ ముస్లింలే ఉంటే హిందువులకు న్యాయమేలా? కిరణ్ రిజిజు. రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు, రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల పడిగాపులు. ఇవాళ భారీ వర్షాలు, వాతావరణ శాఖ వెల్లడి. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ. రాజ్యసభలో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డులో అందరూ ముస్లిం సభ్యులు ఉంటే వివాదాలు తలెత్తినప్పుడు హిందువులు ఇతర మతాల వారికి న్యాయం ఎలా జరుగుతుంది? చట్టబద్ధమైన బోర్డు సెక్యులర్గా ఉండాలి. 22 మందిలో కనీసం 4 ముస్లిం ఇతరులు ఉండేలా బిల్లు రూపొందించాం అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందన్నారు. ఇది ముస్లిం మహిళలు, పేదలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యమిస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 రోజుల్లో దాదాపు 41,000 టన్నులకు పైగా బియ్యాన్ని సరఫరా చేసినట్లు సమాచారం. సన్నబియ్యం ఇస్తూ ఉండడంతో రేషన్ షాపులకు జనం భారీగా వస్తున్నారు. దీనితో మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ములుగు, వరంగల్, వికారాబాద్, ఆర్ఆర్, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ మెక్సికోలో జరపనున్నట్లు సందీప్ వంగ వెల్లడించారు. మరొక వైపు ఈ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వార్త తాను చాలా రోజుల నుంచి వింటున్నానని, కానీ ఈ వార్తలో నిజం లేదని చెప్పారు. తనకు అశ్విని దత్, ప్రభాస్ బాగా తెలుసని, కల్కిలో చేయమని తనను వారు సరదాగా అడిగారని, దాంతో తాను చేశానని తెలిపారు. కల్కి సినిమాలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయారని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి.